ప్రస్తుతం మనం పవిత్ర సంగమం దగ్గర ఉన్నాం. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసేటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మన వెనక ఏదైతే గోదావరి జలాలు వచ్చి కృష్ణా నదిలో కలిసినటువంటి సీన్ చూడొచ్చు. ఇక్కడ ఎర్రటి నీళ్లు, అదేవిధంగా ఒక పక్క బ్లూ కలర్లో ఉన్నటువంటి వాటర్ కృష్ణా వాటరు, ఈ ఎర్రగా ఉన్నటువంటి నీళ్లు గోదావరి నీళ్లు. ఒక పక్క పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాల్ని కృష్ణా డెల్టాకి తీసుకువచ్చి కృష్ణా డెల్టాలోని కొన్ని లక్షల ఎకరాలకి నీరందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సిద్ధం చేసి పెద్ద ఎత్తున దగ్గర 175 కిలోమీటర్లు గోదావరిలోని జలాలను తోడి ఇటు ఏదైతే పోలవరం కుడి కాలువలోకి పోస్తే ఆ కుడి కాలువలోకి వచ్చినటువంటి జలాలు 175 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి ఇక్కడ పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో కలుస్తాయి. ఈ కృష్ణా నదిలో కలిసినటువంటి జలాలు ఇటు ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి కృష్ణా డెల్టాకి రాష్ట్ర ప్రభుత్వం నీరు అందిస్తుంది. ఒక పక్క ఎలినినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టి వర్షాలు లేక ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అనుకున్న సమయంలో కృష్ణా నదికి వరద రాకపోవడంతో ఇక్కడ నీటి మట్టం కూడా పూర్తి స్థాయిలో పడిపోయింది. ఒక పక్క ఇప్పటికే కృష్ణా డెల్టాకి నీటి విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులంతా కూడా నార్లు పోసుకొని నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కృష్ణా నదిలో అన్ని చోట్ల కూడా నీరు అడిగంటినటువంటి నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండేది. కానీ పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పట్టిసీమ తీసుకువస్తున్నానని చెప్పినటువంటి సమయంలో చాలామంది దీన్ని ఒట్టిసీమ అన్నారు. అలాంటి పట్టిసీమని పూర్తి చేసి ఇక్కడికి గోదావరి జలాలను తీసుకువచ్చి పవిత్ర సంగం వద్ద కృష్ణా నదిలో కలిపి కృష్ణా డెల్టాకి ఎప్పుడూ ఇబ్బంది లేకుండా నీటికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా అన్ని రకాలుగా కూడా భరోసా కల్పించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈరోజు మనం ఈ పవిత్ర సంగమం దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఏదైతే గోదావరి జలాలు కృష్ణా నదిలో కలుస్తున్నాయో ఈ పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. అనంతరం ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన బహిరంగ సభలో మాట్లాడబోతూ ఉన్నారు. ఏదైతే నదులు అనుసంధానం చేసి ఒక నదిలో ఎక్కువగా నీరుండి మరొక నదిలో నీరు లేనటువంటి సమయంలో ఆ నీటిని ఇక్కడ వాడుకుంటే పూర్తి స్థాయిలో కూడా రైతులకి మంచి జరుగుతుందంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పారు. దానికి తగిన విధంగానే నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు. ఏదైతే ఇప్పుడు పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో గోదావరి నీరు వచ్చి కలిసిన తర్వాత ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఎర్రగా ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా గోదావరి నుంచి వచ్చినటువంటి నీళ్లు, అవతల బ్లూ కలర్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా కృష్ణా నదిలో ఉన్నటువంటి నీళ్లు. కృష్ణా నదిలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పటికీ గోదావరి నీరు వచ్చి చేరడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం అందుబాటులోకి వచ్చింది. పూర్తిగా కృష్ణా డెల్టాకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా నీరు అందించేటువంటి అవకాశం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కలిగింది. దగ్గర ఈ సంవత్సరం 48 టీఎంసీల నీటిని ఇటు కృష్ణా రివర్కి తీసుకువచ్చి ఈ కృష్ణా డెల్టాకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సాగు నీరు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ 4 రోజుల క్రితం వీటికి సంబంధించినటువంటి ఏదైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకం దగ్గర పంప్ హౌస్ నుంచి నీటిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. 4 రోజులు ప్రయాణించి దగ్గర 175 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత పవిత్ర సంగం వద్దకి మొన్న శనివారానికి చేరుకున్నాయి. శనివారం నుంచి ఇక్కడ క్రమక్రమంగా నీటి మట్టం పెరిగింది. దీనికి సంబంధించి కూడా కృష్ణా డెల్టాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంకా గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నంతకాలం ఏదైతే వాళ్ళు పెట్టుకున్నటువంటి దానికి సంబంధించినటువంటి పరిమితి వరకు నీరు అందుబాటులో ఉన్నంత కాలం ఇటు కృష్ణా డెల్టాకి నీరు తీసుకొచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమను ఉపయోగించుకోబోతుంది. ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడికి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి మనం జలహారతి కార్యక్రమంకి హాజరైనటువంటి ప్రజలను కూడా చూడవచ్చు. కృష్ణా డెల్టాకి సంబంధించినటువంటి రైతులంతా కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమంకి హాజరయ్యారు. కొన్ని వేల మంది రైతులు
ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. కృష్ణా జిల్లాలోని ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం అంతా కూడా జనంతో కిక్కిరిసిపోతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు పెద్ద ఎత్తున చేశారు. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఇక్కడ జలహారతి కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. జలహారతి కార్యక్రమం అయిన తర్వాత పబ్లిక్తో కూడా ఆయన ఏదైతే ఇక్కడ బహిరంగ సభలో మాట్లాడబోతూ ఉన్నారు. ఆ రోజు పట్టుసీమను అందుబాటులోకి తీసుకువచ్చి కృష్ణా రైతులకి, కృష్ణా డెల్టా రైతులకి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మేము ఇక్కడ నీటిని అందుబాటులో ఉంచుతామంటే ఇది ఒట్టి సీమ అని ఆ రోజు కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు అదే ఒట్టి సీమని మాట్లాడినటువంటి పట్టిసీమ ద్వారా గోదావరి జలాల్ని కృష్ణా నదిలోకి తీసుకువచ్చి ఇక్కడ పవిత్ర సంఘం వద్ద కృష్ణా నదిలో కలుపుతూ ఏదైతే కృష్ణా డెల్టా రైతులకి పంటకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదనే విధంగా కూడా భరోసా కల్పించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. మొత్తంగా పవిత్ర సంఘం వద్ద ఈరోజు పండగ వాతావరణం నెలకొని ఉంది. రైతులంతా కూడా ఇక్కడికి చేరుకొని జలహారతి కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే గోదావరి జలాలు కృష్ణా నదిలో కలుస్తున్నాయో ఆ ప్రాంతానికి వచ్చి కృష్ణా డెల్టా రైతులంతా కూడా దాన్ని చూసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రతికూల పరిస్థితుల వల్ల వర్షాలు లేకపోవటం, వర్షాలు లేక పంటలు వేయలేనటువంటి పరిస్థితి వస్తుందంటూ ఆందోళన చెందినప్పటికీ ఇక్కడ పట్టిసీమ ఉండటం వల్ల ఇప్పుడు నీరు తీసుకురాగలిగారు. దగ్గర ఇది 12వ సంవత్సరం. 12 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పట్టిసీమ ద్వారా ఇటు నీరు అందుబాటులో తీసుకువస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా 45 టీఎంసీలకు పైగా నీరుని గోదావరి నుంచి ఇటు కృష్ణా నదిలోకి తీసుకువచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏదైతే గోదావరి జలాలన్నీ కూడా వచ్చి ప్రస్తుతం ఇక్కడ కృష్ణా నదిలో కలుస్తూ ఉన్నాయి.